హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఇచ్చి 54,007 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ డే వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ప్రీవియస్ డే వీడియోస్లో మీకు ఖచ్చితంగా చెప్పాను. నేను నా యొక్క వ్యూ అయితే డౌన్ సైడ్కి అయితే ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా నా యొక్క వ్యూ అయితే డౌన్ సైడ్కి అయితే రావడం, గ్యాప్ డౌన్ ద్వారా నా యొక్క టార్గెట్ కూడా హిట్ అవ్వడం జరిగింది అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో మీకు టార్గెట్ చెప్పడం జరిగింది. 54,000 ఫస్ట్ టార్గెట్ చెప్పడం జరిగింది. 53,500 సెకండ్ టార్గెట్, 53,000 థర్డ్ టార్గెట్ చెప్పడం జరిగింది అనమాట. సో నా ఈ 3 టార్గెట్లో ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. చాలా మటుకు ఇక్కడే ప్రాఫిట్ అయితే నేను బుక్ చేయడం కూడా జరిగింది అనమాట. ఓకేనా. సో ఇంకొక 2 టార్గెట్స్ ఉన్నాయి. ఆ 2 టార్గెట్లు కూడా ఈ వీక్లో రానున్న రోజుల్లో డెఫినెట్గా కొద్దిగా డౌన్ సైడ్కి వచ్చే అవకాశం ఉంది. అది గ్యాప్ అప్ ద్వారా కావచ్చు, గ్యాప్ డౌన్ ద్వారా కావచ్చు, ఫ్లాట్గా ఓపెన్ అవ్వడం కావచ్చు. ఎలాగైనా సరే మన టార్గెట్ అయితే హిట్ అవ్వడం కావాలి. ఎందుకంటే నేను హోల్డింగ్లో ఎక్కువ శాతం చేస్తాను. సో హోల్డింగ్లో ఎందుకంటే మన టైం చాలా మట్టుకి ఉంటుంది కాబట్టి టైం డీకే కోసం పాసిబిలిటీ ఆప్షన్లో చాలా తక్కువ ఉంటుంది. సో ప్రీమియమ్స్ కూడా ఎక్కువ ప్రీమియమ్స్ అంటే 1,000 రూపీస్ ఏవో ఉన్న ప్రీమియమ్స్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈజీగా మనకి 300 నుంచి 400 వరకు కూడా ప్రాఫిట్ ఈజీగా 1 or 2 డేస్లో ఇచ్చేసే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే. సో అయితే ఇప్పుడు మనకి ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంట్రాడే బేసిక్లో చూడండి ఫ్రెండ్స్, మనకు ఒకవేళ అప్ సైడ్ మూవ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంట్గా వెళ్ళాలి అనుకుంటూ వెళ్తే మాత్రం డెఫినెట్గా మనకి 54,000 దగ్గర మాత్రం ఒక రెసిస్టెంట్ 54,400 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే 54,500 దగ్గర రెసిస్టెన్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ నుంచి సెల్లర్స్ ఈ లెవెల్లో షిఫ్ట్ అయ్యి ఈ లెవెల్ దగ్గర యాక్టివేట్ అయిపోతారు అనమాట. సో అలాగా మనకు అంత ఇదిగా బ్యాంక్ నిఫ్టీ లేనప్పుడు కూడా ఎందుకని మనం ఒక పాయింట్ అయితే మీకు చెప్తాను అనమాట. ఎందుకంటే మార్కెట్ ఈరోజు సెల్లింగ్లో ఒక రాంగ్ సెల్లింగ్ అయితే ఇంట్రాడే బేసిక్లో వెళ్తాం జరిగింది. ఈ రాంగ్ సెల్లింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం గ్యాప్ అప్ ద్వారా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదా ఫ్లాట్గా ఓపెన్ చేసుకోవచ్చు, లేదా స్పైక్ మూమెంట్ ద్వారా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో దాని గురించి అనమాట ఆ 2 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ జోన్ ఉందన్నమాట. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి 53,000 లెవెల్ ఈ లెవెల్ 800 లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయితే రేపు మన ఫస్ట్ టార్గెట్ మాత్రం 56,600, 53,500 ఈ 2 టార్గెట్ కూడా హిట్ అయ్యే అవకాశం మనకి ఇంట్రాడే బేసిస్లో కనబడుతుంది అన్నమాట. ఫ్లాట్గా ఓపెన్ ఒకవేళ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ అయితే మాత్రం నేను గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే నేను డెఫినెట్గా 54,500 బిలో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అలా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే మాత్రం మనకి 53,800 మాత్రం రెసిస్టెన్స్ జోన్గా క్రియేట్ అయిపోతుంది. ఒకవేళ 53,000 కిందకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ రెసిస్టెంట్గా మారిపోతుంది. ఎందువల్లంటే 53,000 నుంచి మల్టిపుల్ టైం సపోర్ట్ చేసింది అనమాట. ఈ లెవెల్ దగ్గర నుంచి మల్టిపుల్ టైం గత కొన్ని రోజుల నుంచి మనం చూసుకుంటే 2 వారాల నుంచి అంటే ఫస్ట్ సపోర్ట్ లెవెల్ మనం చూసుకుంటే మాత్రం 4 జూన్ మనం చూసుకుంటే మాత్రం తర్వాత 4వ తారీఖు జూన్ నుంచి సపోర్ట్ చేసుకుంటూనే వచ్చింది. తర్వాత అగైన్ మళ్ళీ 8 జూన్ కూడా సపోర్ట్ చేసుకుంది. ఈ రోజు కూడా మనకి అగైన్ సపోర్ట్ చేసుకుంది అనమాట. ఈరోజు అయితే 8 జూన్ అంటే ఈరోజు అయితే సపోర్ట్ చేసుకుంది అనమాట. ఓకేనా. ఒకవేళ కంప్లీట్గా జూన్ మనకి 53,800 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి బ్రేక్ అవ్వాలి, లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే రెసిస్టెంట్గా క్రియేట్ అయిపోద్ది. ఓకేనా. సో అలా క్రియేట్ అయిపోతే డెఫినెట్గా మన టార్గెట్ మాత్రం 53,000 డౌన్ సైడ్కి 700 ఫస్ట్ టార్గెట్, 53,600 సెకండ్ టార్గెట్, 53,500 థర్డ్ టార్గెట్ అనమాట. సో ఓకేనా. సో ఈ 3 టార్గెట్లు మనకి అచీవ్ అయ్యవచ్చు. కానీ ఓవరాల్గా మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్కి ఉంది కాబట్టి డౌన్ సైడ్ కంపల్సరీగా రావాలి. నా టార్గెట్ కంప్లీట్గా వీక్లో హోల్డింగ్ పర్పస్లో మనం చూసుకుంటే మాత్రం 53,000 దగ్గర అయితే రావాలి. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ 60% అయితే ఉందన్నమాట. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మన టార్గెట్ 52,000 దగ్గర నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ తెలియకుంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ విత్ 23,103 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ ఉంది. సో నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ మనం కంపేర్ చేస్తే మాత్రం నిఫ్టీ చాలా వీక్గా క్రియేట్ అయ్యి ఉందని ఫ్రెండ్స్. మొన్న పోయిన వారంతో ఈ వారం మనం కంపేర్ చేస్తే కొద్దిగా వీక్నెస్గా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ట్రేడింగ్ సెక్షన్ చూసుకుంటే మాత్రం చాలా బాగా వీక్నెస్ అయితే క్రియేట్ అయ్యి ఉందన్నమాట నిఫ్టీ. ఓకే.
సో అదేవిధంగా నిఫ్టీలో ఒక కామన్ గ్యాప్ అప్ అయితే ఉంది. ఈ కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ కొద్ది డౌన్ సైడ్కి అయితే రావడం జరిగింది. నేను ఆల్రెడీ ముందుగా చెప్పాను మీకు, ఈ కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి, కంపల్సరీ డౌన్ సైడ్కి రావాల్సిందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ అయితే డౌన్ సైడ్కి అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం నిఫ్టీ మాత్రం నాకు మనకి నిఫ్టీ కంపల్సరీగా నా అంచనా ప్రకారం మాత్రం 22,500 దగ్గర ఒక సపోర్ట్, 23,000 దగ్గర అయితే ఒక సపోర్ట్ లెవెల్ అవుతుంది. తర్వాత అది ఒకవేళ అది బ్రేక్ అయితే మాత్రం 22,000 మనకి 700 దగ్గర ఫుల్ ఫీజ్గా సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం నిఫ్టీ మాత్రం ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ కూడా ఉందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అన్నమాట. ఓకే, అదేవిధంగా ఇంట్రాడే బేసిస్లో మనం చూసుకుంటే మాత్రం ఒకవేళ నిఫ్టీ మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, ఈ లెవెల్ బ్రేక్ అవ్వాల్సి వస్తే ఈ ఒక అప్సైడ్ మూమెంట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మన టార్గెట్ 23,200 250 నుంచి 300 వరకు మన టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. అది కూడా చెప్తున్నాను మీకు. అంటే 22,250 లెవెల్ బ్రేక్ అవ్వాలి. 22,250 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయితే మాత్రం 22,300 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 22,350 మీకు అప్సైడ్ మూమెంట్ని ఫస్ట్ టార్గెట్ మీద. ఒకవేళ డౌన్ సైడ్కి వస్తే డౌన్ సైడ్ బ్రేక్ అయితే 23,000 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా 22,900 ఫస్ట్ టార్గెట్, 22,800 సెకండ్ టార్గెట్, 22,750 మనకి మూడో టార్గెట్ అయితే ఉందన్నమాట. సో ఓకేనా. సో డెఫినెట్గా మనకి ఈ ఇంట్రాడే బేసిస్లో 3 టార్గెట్లు ఒకవేళ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయితే వాళ్ళు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినెట్గా గ్యాప్ డౌన్ వరకు ఓపెన్ అయితే నేను ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అయిపోతాను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇంకా కొద్దిగా క్వాంటిటీ అయితే పుట్ ఆప్షన్కి అయితే బై చేయడానికి రెడీ అవుతుంది అనమాట. ఓకేనా, ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిటింగ్ బై చేద్దాం. సో గ్యాప్ అప్ ఎంతవరకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మన గ్యాప్ అప్ ఈ రెసిస్టెంట్ లెవెల్ ఉంది. ఈ లోపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను. ఓకేనా. సో అలా కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎంతవరకు గ్యాప్ డౌన్ మనకి ఈ సపోర్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్ నియర్ సపోర్ట్ లెవెల్ 22,750 నుంచి 22,800 వరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఆ లెవెల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను కాల్ ఆప్షన్కి ట్రై చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క నాకు వ్యూ అయితే ఉంది. సో మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి జాగ్రత్త ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. ఇక నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.